వెల్కమ్ టు పీస్మార్ట్ ఛానల్. ఈ వీడియోలో మనం మ్యారిటైమ్ కోర్సెస్ గురించి, ఐఎంయు సెట్ ఎగ్జామ్ గురించి, అలాగే ఐఎంయు సెట్ రాయడానికి ఎలిజిబిలిటీ, సిలబస్, డాక్యుమెంట్స్, ఫీజ్, జాబ్స్ గురించి తెలుసుకుందాం. ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా ఇద్దరికీ అర్థం అవ్వడానికి నేను కొన్ని ఇంగ్లీష్ మరియు తెలుగు పదాలు వాడుతున్నాను. సబ్జెక్ట్లోకి వెళితే ఇప్పుడు ఎన్నో ప్రొడక్ట్స్ ఖండాలు, దేశాలు దాటి ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్నాయి. దానికి రీజన్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రొడక్ట్స్ని ట్రాన్స్పోర్ట్ చేయాలంటే రోడ్ ఆర్ ఎయిర్ కంటే త్రూ వాటర్ ట్రాన్స్పోర్ట్ తక్కువ ఖర్చు అవుతుంది. ఇక్కడ సముద్రమే ముఖ్యమైనది. పెద్ద తీరరేఖ ఉండటం మన దేశ ప్రత్యేకత. అంటే లార్జ్ కోస్ట్ లైన్ ఈజ్ ద స్పెషాలిటీ ఆఫ్ అవర్ కంట్రీ. అందుకే పోర్ట్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతున్నాయి, కొత్తవి ఏర్పాటవుతున్నాయి. ఎవరైతే ఈ షిప్పింగ్ కోర్సెస్ కంప్లీట్ చేస్తారో వారికి ఇక్కడ జాబ్స్ ఉంటున్నాయి. ఈ జాబ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. మన దేశంలో ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ ఉంది. ఇందులో డిప్లొమా, యూజీ, పీజీ కోర్సెస్ చేయొచ్చు. మన దేశంలో 12 మేజర్, 200కి పైగా నాన్ మేజర్ పోర్టులు ఉన్నాయి. ఈ జాబ్స్ చేయాలనుకునే వారికి కష్టపడాలనే తత్వం అంటే హార్డ్ వర్కింగ్ నేచర్ ఉండాలి. సముద్రయానం అంటే ఇష్టం ఉండాలి. కేంద్ర ప్రభుత్వం 2008లో చెన్నైలో ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీని నెలకొల్పింది. దీనికి నవీ ముంబై, ముంబై పోర్ట్, కోల్కతా, విశాఖపట్నం, కొచ్చిలో క్యాంపస్లు ఏర్పాటు చేశారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా సీట్ తెచ్చుకుని చదువు పూర్తి చేస్తే కెప్టెన్, షిప్ బిల్డర్, డిజైనర్, పోర్ట్ మేనేజర్, లాజిస్టిక్స్ ఎక్స్పర్ట్, మెరైన్ ఆపరేషన్స్ మేనేజర్, మెరైన్ ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్, మెరైన్ టెర్మినల్ మేనేజర్, షిప్పింగ్ ఏజెంట్, డెక్ ఆఫీసర్, మెరైన్ పైలట్, మెరైన్ టెక్నీషియన్, మెరైన్ ఇంజనీర్, ప్రాజెక్ట్ మేనేజర్, మెరైన్ సర్వేయర్, కన్సల్టెంట్, నావల్ ఆర్కిటెక్ట్, రీసెర్చ్ సైంటిస్ట్ జాబ్స్ ఉంటాయి. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏంటంటే ఐఎంయు సెట్, ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ ఎగ్జామ్ని ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ వారు కండక్ట్ చేస్తారు. ఇది నేషనల్ లెవెల్ ఎగ్జామ్. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఈ ఎగ్జామ్ ద్వారా యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేషన్లో బీఎస్సీ ఎన్ఎస్, బీటెక్ మెరైన్ ఇంజనీరింగ్, బీటెక్ నావల్ ఆర్కిటెక్ట్ అండ్ ఓషన్ ఇంజనీరింగ్ ఆఫర్ చేస్తున్నారు. డిప్లొమాలో డిఎన్ఎస్, పీజీలో ఎంబీఏ పోర్ట్ అండ్ షిప్పింగ్ మేనేజ్మెంట్, ఎంబీఏ ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్, ఎంటెక్ నావల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజనీరింగ్, ఎంటెక్ హార్బర్ ఇంజనీరింగ్, ఎంటెక్ మెరైన్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, అలాగే పీహెచ్డీ కూడా చేయొచ్చు. ఎగ్జామ్ డ్యూరేషన్ 3 hours. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కో రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్క్ 0.25 పోతుంది. ఐఎంయు సెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అన్ని యూజీ కోర్సెస్కి, ఒక్క బీబీఏకి తప్ప ఎలా ఉంటుందో చూద్దాం. ఫిజిక్స్ సబ్జెక్ట్ నుండి 50 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ నుండి 50 క్వశ్చన్స్, కెమిస్ట్రీ నుండి 20 క్వశ్చన్స్, ఇంగ్లీష్ నుండి 40 క్వశ్చన్స్, యాప్టిట్యూడ్ నుండి 40 క్వశ్చన్స్, టోటల్ 200 క్వశ్చన్స్. ఐఎంయు సెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎంబీఏ కోర్స్కి ఎలా ఉంటుంది అంటే లాజికల్ రీజనింగ్ నుండి 30 క్వశ్చన్స్, వెర్బల్ ఎబిలిటీ నుండి 30 క్వశ్చన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ నుండి 30 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ నుండి 30 క్వశ్చన్స్, టోటల్ 120 క్వశ్చన్స్. అప్లికేషన్ ఫీజు చూస్తే బీబీఏకి అప్లై చేయాలనుకునే వారికి జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్కి 200 రూపీస్ అప్లికేషన్ ఫీజ్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 140 రూపీస్ ఉంటుంది. యూజీ అండ్ పీజీ ప్రోగ్రామ్స్ ఆర్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్కి అప్లై చేయాలనుకునే వారికి జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి 1000 రూపీస్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 700 రూపీస్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఏంటంటే బీటెక్ మెరైన్ ఇంజనీరింగ్, బీటెక్ నావల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజనీరింగ్, బీటెక్ నావల్ ఆర్కిటెక్చర్ అండ్ షిప్ బిల్డింగ్, లేదా 3 years బీఎస్సీ నాటికల్ సైన్స్ చేయాలనుకునే వారు ఇంటర్మీడియట్లో ఎంపీసీలో మినిమం 60%, ఇంగ్లీష్లో మినిమం 50% వచ్చి ఉండాలి. ఏజ్ క్రైటీరియా చూస్తే మేల్స్ జనరల్ వారైతే 25 years, ఓబీసీ వారైతే 28 years, ఎస్సీ ఎస్టీ వారైతే 30 years వచ్చినంత వరకు అప్లై చేయొచ్చు. అదే ఫీమేల్స్ అయితే జనరల్ 27 years, ఓబీసీ 30 years, ఎస్సీ ఎస్టీ 32 years. మెడికల్లీ ఫిట్ ఉండాలి. ఐసైట్ అండ్ హియరింగ్ ప్రాబ్లం ఉండకూడదు. ఈ ఎగ్జామ్ స్కోర్ని యాక్సెప్ట్ చేస్తున్న కాలేజెస్ ఐఎంయు క్యాంపసెస్లో ఐఎంయు నవీ ముంబై, ఐఎంయు ముంబై పోర్ట్, ఐఎంయు కోల్కతా, ఐఎంయు విశాఖపట్నం, ఐఎంయు చెన్నై, ఐఎంయు కొచ్చి. ఐఎంయు అఫిలియేటెడ్ కాలేజెస్ చూస్తే ఆంగ్లో ఈస్టర్న్ మ్యారిటైమ్ అకాడమీ ముంబై,
అప్లైడ్ రీసెర్చ్ ఇంటర్నేషనల్ న్యూఢిల్లీ, కోయంబత్తూర్ మెరైన్ కాలేజ్ కోయంబత్తూర్, కాలేజ్ ఆఫ్ షిప్ టెక్నాలజీ పాలగడ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పోర్ట్ బ్లెయిర్, యూరోటెక్ మ్యారిటైమ్ అకాడమీ కొచ్చిన్, హెచ్ఐఎంటి కాలేజ్ చెన్నై, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీ, మ్యారిటైమ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ముంబై, ఆర్ఎల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నాటికల్ సైన్సెస్ మదురై, సముద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యారిటైమ్ స్టడీస్ ముంబై, శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెరైన్ స్టడీస్ న్యూఢిల్లీ, సదరన్ అకాడమీ ఆఫ్ మ్యారిటైమ్ స్టడీస్ చెన్నై, ద గ్రేట్ ఈస్టర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యారిటైమ్ స్టడీస్ ముంబై, టొలానీ మ్యారిటైమ్ ఇన్స్టిట్యూట్ పూణే, ట్రైనింగ్ షిప్ రహమాన్ ముంబై, యాక్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ముంబై. ఐఎంయు సెట్ అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి, క్యాండిడేట్ సిగ్నేచర్ ఒకటి, 10th స్టాండర్డ్ మార్క్ షీట్, 12th స్టాండర్డ్ మార్క్ షీట్, పీజీకి అప్లై చేస్తున్న వారైతే యూజీ డిగ్రీ మార్క్ షీట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే ఆ సర్టిఫికేట్, ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే అది, స్పెషల్ స్టేట్ ఆర్ నేటివిటీ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.